गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां श्रीशिवानन्दमध्यमां श्रीरामानन्दाश्रीसिद्धयोगानन्दवदिमहं वन्दे गुरुपरम्परां। योगेश्वरं प्रणमाम्यहं श्रीसिद्धयोगानन्दमहामतिं। योगाभ्यासे समारम्भे मोक्षसाम्राज्यदायिनं गुरवे सर्वलोकानां विषजैवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ओम भगवते सद्गुरु श्री सिद्धयोगानंद परब्रह्मणे नमः। ओम भगवते सद्गुरु श्री रामानंद परब्रह्मणे नमः। ओम भगवते सद्गुरु श्री शिवानंद परब्रह्मणे नमः। ओम कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेव जगद्योनिं नौमि नारायणं हरिं। ओं भगवते श्रीकृष्ण परमात्मने नमः। लोकोद्धरणार्थं अद्वैतस्थापकाय नमः। श्रीमद्शंकर भगवत्पादाचार्य सद्गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं। हरि ओम तत्सत्। जय गुरुदेव। గురువు గారికి ఆత్మ నమస్కారం అండి. అందరికీ ఆత్మ నమస్కారం. గురువు గారికి ఆత్మ నమస్కారం, అందరికీ ఆత్మ నమస్కారం. గారికి ఆత్మ నమస్కారం, అందరికీ ఆత్మ నమస్కారం. మనం ఇప్పుడు యోగామృతం అంటే ఒక విషయం మనందరం గుర్తుపెట్టవలసింది ఏంటంటే, మనంతా కూడా సాధనతో కూడుకున్నటువంటి విద్య. సాధన అంటే విద్యలో థియరీ కాదు, మనంతా ప్రాక్టికల్. ఇడ పింగళ సుషుమ్న, ఆ మూడిటితోనే మన విద్యల్లో కూడా ఆ ఇడా పింగళాలని బ్యాలెన్స్ చేయడమే కోసమే ఇదంతాను. ఈ సత్సంగం కూడా అందుకే కొందరికి ఏమనిపిస్తుందంటే, మనం అలవాటు పడిపోయాం కథలకి, వీటికి వాటికి. అంచేత సాధన అలవాటు లేదు, సాధన చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అంచేత మన దానిలోకి ఎక్కువ మంది రావడానికి నచ్చరు. ఎందుకంటే పంచ జ్ఞానేంద్రియాలతో హాయిగా వినడం, చూడడం, తినడం ఇవి ఈజీ కదా. అంచేత ఈ సాధన, మన సత్సంగము, మన తాలూకా సత్సంగము తాలూకా చెప్పడము, ఇది చేయడము, ఇదంతా వేరుగా ఉన్నట్టుగా ఉంటుంది. మిగతా బాహ్య ప్రపంచానికి ఉన్నదానికి మనకి మనం ఆడే మాట అంతా కూడా మామూలుగా మాట్లాడుకున్నా అంతర్ముఖానికి వెళ్ళడానికే, అంటే వెలుగువే ప్రయాణమే, దానికి సంబంధించే ఉంటుంది. ప్రాక్టికల్గా ఆత్మసాక్షాత్కారానికి తీసుకువెళ్ళినట్లుగా ఉంటుంది మనది. మిగతా ప్రవచనాలన్నీ కూడా మనస్సుకు సంబంధించిందే. మనస్సును కొంతవరకు ప్యూరిఫై చేస్తాయి, చేయమని లేదు, కానీ మనసు ప్యూరిఫై అవుతుంది, మళ్ళీ దాని మీద మళ్ళీ పడిపోతుంటుంది. మనసు అంటేనే అదే కదా.
బాహ్యంలో ఉండి ప్యూరిఫై చేసుకోవడం, మళ్ళీ దాని మీద మలినం పడ్డం, ఇదే పని మనకి. బాహ్యంలో చేసేవంతా కూడా మంచి పనులే, బాహ్యంలో తప్ప అంటే తప్పు కాదు. కానీ వీడు మనదో, మన ప్యూరిఫికేషన్ ఏ రకంగా అంటే మైండ్కి అబోవ్ స్థితికి వెళ్ళాలి. మనస్సుని బాహ్యంలోంచి తప్పించి దాని రూట్ మారుస్తున్నాం అంతర్ముఖానికి. అంటే డైరెక్ట్ నువ్వు వెలుగుతో కాంటాక్ట్. అంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ లో ద బెస్ట్ ఏదంటే మంది. అర్థమైందా? ది బెస్ట్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఆఫ్ ది మైండ్ ఈజ్ యోగా. అది మనకి అన్ని ఇబ్బందులు పెట్టేది ఎవరు? మైండ్ ఇస్ ది సోల్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ద ట్రబుల్స్, ఫర్ ఎవ్రీ హ్యాపీనెస్. అన్నిటికీ అదే మోక్ష. అది మనం అనేక జన్మల నుంచి అలవాటు పడిపోయాం ఒక సుఖానికి, ఎక్స్టర్నల్ సుఖానికి. ఆయన ఇది నేను ప్రాక్టికల్ చెప్తున్నానంటే చాలా కష్టం. ఇది మీరు వచ్చి వింటున్నారు, మీ అందరికీ కూడా సుఖం. బాహ్య సుఖాలకు అలవాటు పడ్డాం. డబ్బు, మ్యాట్లు, కార్లు, పిల్లలు, ఒకటేంటి పేరు. బాహ్యంలో పేరు 10 మందిని పొగడాల, పేరు, ప్రఖ్యాతి. ఇవి దానికి రివర్స్ బంది. రేపు బయట పేరుకి వద్దు, మా లాభానికి వద్దు. బయట లాభం వచ్చినా నీకు ఒకటే, నష్టం వచ్చినా ఒకటే, సుఖమైనా ఒకటే, దుఃఖమైనా ఒకటే. ఇవన్నీ కాదు కాదు కాదు. నీవు వెలుగు, నీ రూపమే వెలుగు, నువ్వే వెలుగు, జగత్తు వెలుగు. దాని కోరుకో. వెలుగును కోరితే ఆ వెలుగులోనే ఉంది జగత్తు. నిశ్చల సముద్రంలో ఉన్నాయి కెరటాలు. నీకు అర్థమైపోయింది కెరటం కూడా నీదని. అప్పుడు నీ కెరటం బెంగే ఉంది, ఆ స్థితికి తీసుకెళ్ళాలి. ఏమండి, ఇది కొంచెం కష్టం కదా. ఏం చేస్తాం, మీరు వస్తున్నారు, నేను చెప్పక తప్పదు. ఈ కష్టం అని మనిషి అనుకోండి, మన కూర్చోవడమే. కానీ మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ యోగామర్తుల్లో కొద్దిగా ఓ చాప్టర్ విన్నాం. ఎంత చక్కగా గురువు గారు డింగిలు పెట్టారో. మీకు ఆనందం కలుగుతున్నారో లేదో, కలగాలి ఆ పేరులోనే. దేయము అయిపోయింది కదా. వెలుగు పూర్తిగా లేనందులోనే భ్రాంతి కలుగుట. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుందంత. ఎన్నిసార్లు నేను చెప్పింది. మీరు ఎవరైనా మాట్లాడగలరా? వెలుగు లేనందునే పూర్తి భ్రాంతి కలుగుట. మీ అవగాహనలో ఎవరైనా చేయి పెట్టండి. చేయి పెట్టి ఏవో 2 మాటలు. వెలుగు లేకపోతే భ్రాంతి కలగడం ఏంటి? చెప్పండి చూద్దాం. వెలుగు ఎప్పుడు ఉండదు. ఎల్లప్పుడూ వెలుగు ఉంటుందండి. మనం అజ్ఞానంలో ఉండేటప్పుడు వెలుగు ఉండదు. అంటే మనం యోగం నేర్చుకోకముందు మనం వెలుగులో లేము. మనం యోగంలోకి వచ్చిన తర్వాత అదే మీ దారిలో మేము నడుస్తున్నప్పుడు మేము వెలుగులోనే నడుస్తున్నాము అనే
పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందండి. అది ఇంకెవరైనా బాగా చెప్పింది. నెక్స్ట్ మనో కదలిక ఉంటే వెలుగు ఉండదు గురుగారు, అంతే. మనో కదలిక ఉంటే వెలుగు ఉండదు. అవును, మనో కదలిక వల్ల ఏమవుతుంది అంటే వెలుగు ఉండదు. కరెక్టే, కదిలితే వెలుగు ఉండదు. అది నిజమే. తగ్గిపోతుంది. అప్పుడు దేని చూస్తున్నావు? మెటీరియల్. మెటీరియల్ అంటే మెటీరియల్ భావన అనేది చీకటి, అంతే కదా? అంతే. ఈ మెటీరియల్ భావనలో మనకి ఏం పుట్టుకొస్తాయి మానవుడికి? షడ్ వర్గాలు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. చూసారా? ఈ మానవుడికి తప్పదు అది. అయితే ఇప్పుడు 5 వర్గాలు మరి రాముడిగా బాణం వేసి కొట్టేటంటే ఉన్నాయి కదా అతనికి కూడా. మరి తేడా ఏమిటి చెప్పండి. పోనీ చక్కటి పాయింట్ చెప్పు. అది ఎరుకులో ఉండి చేసింది, అది ఎరుకులో లేకుండా చేసింది. అది ఇరుకులో ఉండి చేసేదా లేదా అని. ఈవెన్ హిరణ్యకశిపుడిని చంపడానికి ఎలాంటి అవతారం ఇచ్చే నరసింహ అవతారం, ఎంత ఉగ్ర రూపం. అందుకే మనకు ఉగ్ర దేవతలు కూడా ఉన్నారు. కాళికాదేవి ఉగ్ర రూపం. కానీ అవి ఏంటంటే ఎరుకులో ఉంటారు వాళ్ళు. అయితే మీకు అది అనుభవం అవ్వాలి. అంటే అక్కడ ఏమిటంటే అర్థం చెప్పండి. ఉగ్ర రూపంలో వాళ్ళు ఉన్నా వాళ్ళ ఎనర్జీ లాస్ అవ్వలేదు అక్కడ. అది మీకు సింపుల్గా చెప్పేస్తున్నాను. అంతరంలోనే అంటే ఎంత ఉగ్రరూపం కోపం వచ్చినా దానికి ఎగ్జాంపుల్ మరేం లేదండి. అర్జునుడు మొదట యుద్ధం చేయనన్నాడు కదా. ఎందుకన్నాడు చెప్పండి? అప్పుడు అర్జునుడు జైల్లో ఉన్నాడు. తెలుగులో మోహము. ఇదే మోహమే చీకటి. అజ్ఞానంలో ఉన్నారు ఆయన. అంతే కదా. అంటే ఏమిటి? నా తాతలు నా తండ్రుని అంటే దేహాన్ని చూశాడు, అంటే మ్యాటర్ని. అదే దుఃఖం. ఇప్పుడు మనందరికీ దుఃఖం పట్టుకోవడానికి కారణం ఏంటి? మెటీరియల్ భావనే. ఒక సుబ్బారావు చెప్పాడు కదా, కదిలిపోతున్నది మైండ్. అదే అజ్ఞానం. ఇన్ని పేర్లు లేవు. అదే మాయ. మనోకదలికే మాయ. శాస్త్రం మీకు ఎలాగ అర్థం అవ్వాలంటే అంతా ఒకటే అర్థమైపోవాలి. అప్పుడు మీకు ఉపనిషత్తులు కానీ ఏ అద్వైత శాస్త్రం కూడా మీకు టక 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 కనబడుతుంటుంది ముందు మీకు. అదే వారు అందుకు ఇది రకాలుగా చెప్పడం. ఇప్పుడు బాగా చెప్తున్నారు మీ అందరూ కూడా. అద్వైతం అంటే ఎవరైతే గురువుగా చెప్పారో ఒక ముక్కలో చెప్తాడో వాడే జ్ఞాని. వెలుగు చీకటి. వెలుగు ఎప్పుడు వస్తుంది? అంతరంలోకి వెళ్ళు. అదో మార్గం చెప్పారు, ప్రాక్టికల్ వే. ఆ మార్గం ఏంటి? శ్వాస మార్గం. శ్వాస కట్టి బయటికి వెళ్ళిందా చీకటి. లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళడానికి ఎలాగెళ్తుంది? శ్వాస యోగం ద్వారా. ఇప్పుడు మనం ఉన్నాం. చీకట్లో ఏం కలుగుతుంది? భ్రాంతి కలుగుతుంది. కట్ అవుతుందండి. తాడు చూసి ఏమనుకుంటాం? తాడు చూసి నువ్వు పాము అనుకుంటున్నావు. గురువుగారు వాయిస్ కట్ అవుతుందండి. ఈ ప్రాబ్లం ఎప్పుడు అవుతుందో కానీ అర్థం కాలేదు. మార్గం ఉందా? ఈ మోడర్న్ ఎంతైనా ఇండియా డెవలప్ అయింది కానీ మనకు అవ్వలేదు. కొత్త రకం ఏదో ఉన్నది అంటే మనం పెట్టించుకుందాం. అది నాకు ఐడియా లేదు. కంటిన్యూ ఎలా వస్తుంది మనకి ఫెయిల్ అవ్వకుండా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉందేమో. ఈ గదిలో ఉంటుంది అప్పుడప్పుడు. బాగుందండి, బాగుంది.
అది చెప్పలేము, అదృష్టమే. ఇప్పుడు మీకు వెలుగు పూర్తిగా లేదనే భ్రాంతి. ఇప్పుడు చదువుతాను రండి, గురువుగారు చెప్పిన జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకు అర్థమైంది. జ్యోతిషకు జ్ఞానము మనలో ఉండగా మనకి ప్రకాశ లోపము ఎలా సంభవించను? అంతా ప్రకాశమే కదండి. చిన్న ప్రశ్న మీకు ఇస్తున్నాను. అంతా ప్రకాశమే కదా ఉన్నది, ఏకం సత్ కదా. మరి వెలిగే ప్రకాశం కదా, అదే జ్ఞానం కదా. మరి ఎందుకు మనకి ప్రకాశం లోటేంటి, ఎందుకు కలిగింది? అజ్ఞానం వల్ల, గురువు సాహస్యం లేకుండా ఉండడం వల్ల, మెటీరియల్ భావన వల్ల. మెటీరియల్ భావన, షడ్ వర్గాలు అడ్డుకుంటూ ఉంటాయి. చదువుతానండి గురువు గారు చెప్పింది. మనలోనున్న జ్యోతిషకు జ్ఞానము, జాగ్రత్త వినండి, ఇంద్రియముల ద్వారా బయటికి వెళ్ళి వ్యాప్తమవుతున్నది. వ్యాప్తమవుటచే పూర్తి వెలుగు నీకు చేరదు. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి మా గురువు గారు చిన్న బ్యాటరీల టార్చ్ లైట్ తెచ్చి మన టార్చ్ లైట్ ఇలా కొట్టేవారు. తర్వాత ఏం చేసేవారు, ఆ బల్బుని తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తిప్పేవారు. నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? బల్బు మనం టార్చ్ లైట్ వేసాం అనుకోండి, ఒకవేళ కాంతి వ్యాపించింది. ఎప్పుడైతే వ్యాపించిందో కాంతి ఏమవుతుంది? మీకు అందరికీ ఎగ్జాంపులే కదా, కాంతి వ్యాపించింది అనుకోండి, ఒక దగ్గర కాన్సన్ట్రేట్గా ఉన్నప్పుడు ఆ కాంతి వేరు, అది వ్యాపించినప్పుడు ఏమవుతుంది? అలాగ వెళ్తున్న కొద్దీ కాంతి తగ్గుతుంది. పరావర్తనం తగ్గుతుంది. కాంతి ఇప్పుడు టార్చ్ లైట్ పట్టుకుని వేసాం అనుకో, అలాగ వెలుగు అలా వ్యాపించి అలాగ వెళ్ళగానే ఆ వెలుగు తగ్గుతుంది. కొంత దూరం వెళ్ళగానే ఆ వెలుగు ఒక టార్చ్ లైట్ వేసాం అనుకో, ఈ దగ్గరలో ఉన్నంత వెలుగు దూరంలో ఉంటుందా? సింపుల్ గా చెప్తుంది, ఉండదండి. దగ్గర ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది, దూరం అయితే కొంచెం చీకటి అవుతుంది. కొంచెం దూరం వెళ్తున్న కొద్దీ వ్యాప్తం అవుతున్న కొద్దీ, వ్యాపకం అవుతున్న కొద్దీ ఇక్కడ చీకటి అవుతుంది అన్నమాట. దగ్గరలో ఉన్నంత క్లారిటీ దూరంలో ఉండదు. అలాగే మంత్రాలకు జ్ఞానం ఏమైంది? ఆ వెలుగు ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి వ్యాపించేసింది. శబ్ద రూపంలో కొంత, స్పర్శ రూపంలో కొంత, అన్ని పంచ జనేంద్రియంలో వ్యాపనం అయిపోయింది. ఆ వ్యాపకం అయిపోవడం వల్ల ఏమైంది? ఒరిజినల్ జ్ఞానం పోయింది. మనకి వెలుగుంటే మనకి జ్ఞానం ఉన్నాం, జ్ఞానాన్ని పోగొట్టుకుంటూ జ్ఞానవంతులు అనుకుంటున్నాం. మా అందరం కూడా మన యొక్క జ్ఞానాన్ని పోగొట్టుకుంటూ మన అందరం కూడా జ్ఞానవంతులని అనే భావనలో ఉన్నాం. ఒప్పుకుంటారా? కదా, నీలో ఉండే డబ్బులు, బ్యాంకులో ఉండే డబ్బులు ఖర్చు పెట్టించుకుంటున్నావు, అదే నీకు తెలియపోవడం, అదే మాయలో పడిపోయావు. నీకు తెలిస్తే దానికి నువ్వు ఆ పని చెయ్యవు, నీ జ్ఞానం కోల్పోయి కదా ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నావు మనందరం కూడా. ఏమండి పాయింట్ అర్థమైందా ఎవరికైనా? మన జ్ఞానాన్ని కోల్పోయామా లేదా చెప్పండి. పోనీ మీరు ఇప్పుడు కోల్పోబట్టి కదా సత్సంగానికి వచ్చింది అందరూ, నేను చెప్పడం మీరు విన్నాం. అవును గురుగారు, కోల్పోయాం. జ్ఞానం కోల్పోయామనే పదం మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎందుకు కోల్పోయాము? నీ జ్ఞానాన్ని దేని ద్వారా కోల్పోతున్నావు అది కూడా చెప్పారు గురువు గారు. పంచ జ్ఞానేంద్రియం ద్వారా కోల్పోతున్నావు నీ జ్ఞానాన్ని. జ్ఞానం అంటే ఏంటి? కదా వెలుగు. వెలుగు అంటే ఎవరు? భగవంతుడు. అంటే అర్థం ఏంటి? నువ్వు భగవంతుడికి దూరం అయిపోతున్నావు.
అవునా కదా? ఆ భగవంతుడు దూరం అవడంలో ఏమైంది? మనకి ఈ బాధలు. భగవంతుడు అంటే ఏ రూపం? అది వెలుగు. భగవంతుడి రూపం ఏది? వెలుగు. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటి? వెలుగును పెంచుకో. వెలుగును పెంచుకోవడమే మన డ్యూటీ. మానవ జన్మ మనకి ఎందుకు వచ్చింది? వెలుగును పెంచుకోవడానికి. అదే ఉపనయనం, అదే మీకు ఇచ్చిన ఉపదేశం. వెలుగు పెంచుకో. చీకటి స్నేహితుడు వెలుగు పెరుగుతున్న కొద్దీ నీకు జ్ఞానం కలిగిపోతుంటుంది. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతారు మీరు. ఏది సత్యం మీకు అర్థమైంది కదా? ఇది చాలా కష్టమైన విద్య. బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే గురువు దగ్గర 12 ఏళ్ళు ఉండాలా. ఒక గంట అయినా ఉండగలరా మీరు? అయినా సరే మీ అందరూ కష్టపడుతున్నారు. రావడం కష్టం లేండి, మనకి జ్ఞానం లేదు. అవకాశం ఉన్నప్పుడు మనం మారకూడదు, అవకాశం లేనప్పుడు మనం ఏం చేయలేం. కానీ గురువు పక్కనే ఉండి కూడా రాలేదంటే మరి ఎలాంటి వాడు? ఆలోచించుకోండి. హైదరాబాద్ రాలేదండి, వంతరాల దగ్గర ఉండి మళ్ళీ వంతరం రావచ్చు కదా, ఫంక్షన్ చేయొచ్చు కదా. అందుకే మేము హైదరాబాద్ కూడా పెట్టాం. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు వస్తారని సదుపాయాలు ఇస్తూ పెడతా ఉన్నాం. అంటే అర్థం ఏంటి? వారికి ఇంకా అంత అజ్ఞానం ఉంది. దూరం అయితే వద్దు, దాన్ని మనం ఏం చేయలేమండి. ఈ కాంట్ హెల్ప్ హిమ్. వాడికి ఎప్పుడో వస్తాడు ఏ జన్మలోకి మళ్ళీ అలాంటి వాడు. ఎక్కడైనా సరే మాటలతో దేవుని సామ్రాజ్యము పొందలేము, శక్తితోనే ఉందని బైబిల్లో చెప్తాడు. నాకు ఆ వాక్యం నచ్చింది. శక్తి అంటే ఏ శక్తి? డివైన్ ఎనర్జీ. ఆ డివైన్ ఎనర్జీ పెంచుకుంటే దేవుడి దగ్గరికి వెళ్తావు. అంటే యోగం చేయి. డివైన్ ఎనర్జీ పెంచుకోవడం మార్గం ఏది? యోగ మార్గం. తాడును చూసి సతముగా, స్థానమును చూసి పురుషునిగా భ్రమ చెప్తున్నాడు. రాత్రికాలమున పుస్తకం చదువుతుండగా దీపపు వెలుతురు సో అక్షరములు స్పష్టముగా గుర్తించలేక పాను అక్షరము వాయను అక్షరముగా భావిస్తుంది. కానీ ఇట్టి కాలమున ఆ దీపంపై ఒక గాజు గ్లాసు ఉంచవచ్చు. అప్పుడు ఆ దీపపు కాంతి గ్లాసులో కేంద్రీకరించి బాగుగా వినప్పుడు పై అక్షరములు యథార్థ స్వరూపముగా ఎరుపెగాను. ఇది మీకు అర్థమై ఉంటుంది. గాలి కదులుతుంటే పాను అక్షరం వాళ్ళ కనిపించింది. చిమ్నీ పెట్టాము, ఇప్పుడేమైంది? వెలుతురంతా కూడా ఏమైంది? కాన్సన్ట్రేట్ అయింది. అప్పుడు నీకు క్లారిటీ ఉంది. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? కాన్సన్ట్రేట్. నాకు చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్పగలరా ఈ కాన్సన్ట్రేషన్కి? ఎవరైనా తప్పు రైటో కానీ మీరు ఎవరైనా కాన్సన్ట్రేషన్ చేసుకుంటే దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పింది, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మీరు చెప్పారు కదా గురుగారు ఇదివరకు చాలా సార్లు, ఒక ధనవంతుడు అంతా మార్చేసి డబ్బు బంగారం కింద మార్చి ఓ దగ్గర పెడతాడు. వాడు ఎక్కడున్నా సరే ఆ బంగారం మీద దృష్టి ఉంటుంది. అలాగా మనం ఎక్కడున్నా సరే అంతరంలోనే ఉండాలి, మన దృష్టి అంతా భూమధ్యంలోనే ఉండాలని చెప్పారు గురుగారు ఇదివరకు. అవును, అది కరెక్ట్. అంటే నేను అడిగింది నువ్వు చెప్పింది కరెక్ట్. అంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. అది సింపుల్ది. కాన్సన్ట్రేషన్లో పవర్ ఉందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ముందు. అది ఎవరైనా చెప్పగలరని చిన్న ప్రశ్న. ఇది కూడా మీరు చెప్పిందేనండి? ఇది నేను చెప్పింది, ఇది చెప్పలేదు అనలేదు, నేను చెప్పింది. మొదటి ఎగ్జాంపుల్ నా భావన ఒకటి ఉంది, అది మీరు ఎవరి నోటంటే వస్తుందేమో అని నేను అడిగాను. అంటే కొన్ని ప్రశ్నలు వేసి ఎలా ఉంటాయంటే మీ అందరు చెప్పినవి కరెక్టే, నాలో ఒక ఆలోచన ఉంటుంది, దానికి తగినట్టు ఎవరైనా వస్తారా మించి మొదట్లేదు. ఓకే, నేను చెప్తాను. ఎరుకలో ఉండడం అండి, ఎరుకలో ఉంటూ అలా పని చేసుకుంటుంటే అదే కరెక్ట్. కరెక్ట్ అదే చెప్పేస్తాను. ఎగ్జాంపుల్ అడిగాను అంటే లోకల్లో ఎగ్జాంపుల్. ఒక భూతద్దం ఉందనుకోండి, సూర్యుడి యొక్క కాంతి భూమి మీద అంతటా పడుతుంది. మీరు చెప్పినవి తప్పని కాదండి అందరికీ. కానీ అదే ఒక భూతద్దం పెట్టామనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ కాంతి కిరణాలు కేంద్రీకరించి ఆ కింద పేపర్ పెడితే కాలిపోతుంది.
అది మామూలుగా పేపర్ పెట్టామనుకోండి కలిపోతుందా? కాదు. అంటే కాన్సన్ట్రేషన్లో అంత పవర్ ఉంది. అదేవిధంగా నువ్వు నీలోంచి బయటికి పోయినటువంటి ఆ దైవశక్తి అంటే పంచ జ్ఞానేంద్రియం ద్వారా బయటికి పోయింది ఏది? నీలో ఉండేటువంటి దైవశక్తిని కోల్పోతున్నావు. అది బాధ మనకి. కోల్పోయి నేను గొప్ప అని అంటున్నావు. ఇప్పుడు అర్థమైంది ఇక పాయింట్ మీ అందరికీ. ఇద్దరు ఎవరో ప్రశ్న అన్నారు ఏదో అని. అది ఎలాగండి అని. నీ బ్యాంకులో నీకు ఉన్నాయి డబ్బులు ఖర్చు పెట్టించుకుంటున్నావు. నేను ధనవంతుడు అంటున్నావు. డబ్బు ఖర్చు పెడుతుంటున్నావు, ధనవంతుడు పేదవాడు అయిపోతున్నావు నువ్వు. కానీ ఆ మాట నీకు గుర్తులే. ఇప్పుడు నువ్వేం చేసావు? దైవబలాన్ని కోల్పోతున్నావు. దేని ద్వారా? పంచ జ్ఞానేంద్రియం ద్వారా. అంటే మ్యాటర్లో పడ్డావు. అదే మాయ అని పేర్లు. మరి నేను గొప్పవాడిని అంటే ఏం లాభం? నువ్వు గొప్పవాడు అవ్వచ్చు, నీకు కోట్ల రూపాయలు ఉంటాయి, నీ చుట్టూ మంది మాగదులు ఉంటారు, అన్నీ ఉంటాయండి. కానీ మా దృష్టిలో నువ్వు పేదవాడివి. ఎందుకండి? ఎప్పుడైతే ఆ దైవబలం నీకు పోతున్నాడో నీకు రోగాలు స్టార్ట్ అవుతాయి, కోపాలు అవుతాయి. ఒకటేమిటి? సర్వ చిక్కులు నీకు వచ్చి పడతాయి. అది మీకు చెప్పక్కర్లే. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయమన్నాను? కాన్సన్ట్రేట్ చేయమన్నాను. కాన్సన్ట్రేషన్ అంటే ఏది? వెలుగు కావాలి. దానికి సులువైన మార్గం కాన్సన్ట్రేషన్ పెంచేదే నేను చెప్పే యోగ విద్య. ఏమంటే మీకు ఎంతవరకు అర్థమైందో చేయి పెట్టండి, మాట్లాడొద్దు పోనీ. కాన్సన్ట్రేషన్ పెంచేదే నేను ఇచ్చే ఉపదేశం. అది మీ మైండ్కి ఎక్కిందా లేదా? ఓకే, వెరీ గుడ్. గ్రహించాల్సిన వెరీ గుడ్. ఓకే, అంటే ఏమిటి? ఇదట భూతద్దం ఎలాగో భూతద్దం పెడితే కాంతి కిరణాలు ఎలాగైతే అది వెలుగు పెరుగుతుందో, ఆ హీట్ పెరిగి కాగితాన్ని కాల్చేస్తుందో, అలాగే బయటికి పంచ జ్ఞానేంద్రం ద్వారా పోతున్నటువంటి నీ డివైన్ ఎనర్జీని అంతర్ముఖం చేయాలి. అది కాన్సన్ట్రేషన్. అందుకే యోగా చిత్తవృత్తి నిరోధ. అప్పుడు ఏమైంది? నీకు కాన్సన్ట్రేషన్ పెరిగింది. అది జ్ఞానం, అది వెలుగు. అది దేని కాలుస్తుంది? అక్కడ కాగితాన్ని కాల్చిందండి కాంతి కిరణాలు. మరి ఇది దేని కాలుస్తుంది చెప్పండి? అజ్ఞానం కాలుస్తున్నారు. అజ్ఞానం. యోగా ప్రమాణం ఉందానికి. ఇది కంపల్సరీ పెట్టరు మీరు. యోగాగ్ని దహతి క్షిప్రమశేషం పాప పంజరం. ఇందులో పాపాలు ఉన్నాయి, దాన్ని దగ్ధం చేస్తుంది ఈ యోగాగ్ని. అంటే లోపలికి వెళ్తే అగ్ని పుడుతుంది. అగ్ని అంటే ఏదో మనం అనుకున్న అగ్ని కాదండి, జ్ఞానాగ్ని. మళ్ళీ చికాకు. నీలో ఉండే పాప పంజరం దగ్ధం అవుతుంది. ఆ పాప పంజరం ఇంకా గురువు గారు సింపుల్గా చెప్పారు. పాపం అంటే ఏం చూసినా నీ బ్లడ్లో ఉండే ఫ్లమ్, కొలెస్ట్రాల్ అది కరిగిపోతుంది. అప్పుడు బ్లడ్ ఏమవుతుంది? ప్యూరిఫై అవుతుంది. చూడండి, ఆరోగ్యం రావడానికి కారణం మళ్ళీ అదే, బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది. మరి బ్లడ్ ప్యూరిఫికేషన్ అయితే ఏమవుతుంది? అప్పుడు సౌండ్ హెల్త్, సౌండ్ మైండ్ నీకు రాదా? నీకు రోగాలు ఎందుకు వస్తాయి? యోగం చేసి మీకు యోగం చేస్తున్న రోగం రాకూడదు. మరి ఒకప్పుడు లైట్గా కర్మవశాత్తు ఇన్ఫెక్షన్ డిసీజెస్ కొని రావచ్చు. అవి పోతాయి, అవి వస్తాయి, పోతాయి. అదేనమాట. అంటే ఇమ్యూనిటీ, మీ అందరికీ ఒక పదం చెప్పగలరండి? వాట్ ఈజ్ ఇమ్యూనిటీ? చేయి పెట్టండి ఎవరైనా. వెలుగే ఇమ్యూనిటీ గురుగారు. చేయి పెట్టండి ముందు, నేను అడుగుతాను. వాట్ ఈజ్ ఇమ్యూనిటీ? కృష్ణ గారు ఇంకా ఓకే చెప్పండి. వెలుగును పెంచుకోవడం ఇమ్యూనిటీ గురుగారు. వెలుగే ఇమ్యూనిటీ. ఆ వెలుగు పెరుగుతుకోతే నీకేమవుతుంది? బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంది, మరి రోగాలు రావు. ఇది బయటన ఇమ్యూనిటీ కాదు, అది వాళ్ళకి అర్థం కాలేదు. అది మీకు అర్థమైన పోనీ మీరు ట్విస్ట్. నేను చెప్పింది కరెక్ట్ ఒప్పుకుంటారా? ఇంకేమైనా మన డిస్కషన్ తప్పలేదు మనం. ఎందుకంటే ప్రపంచంలో మనం వెళ్తాం కదా, 10 మంది దగ్గర వాళ్ళకి అది ప్రూవ్ చేయాలి మనం. ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో ఇమ్యూనిటీ అంటే డివైన్ పవర్ అని మీకు అర్థమైందా? చేపెట్టండి.
ఇప్పుడేనా మాట్లాడద్దు ఎవరు. అది అర్థమైతే చాలు నాకు మీ మైండ్కి. ఆ ఇమ్యూనిటీ ఉంటుంది, నీకు రోగాలు ఎందుకు వస్తాయి అంటే దాన్నే దేవుడు అన్నాం. ఆ దైవ బలం నీ దగ్గర ఉందండి, అదే వెలుగు నీకు. అప్పుడు ఏమవుతుంది, దేవుడు నీ దగ్గర ఉంటే అనుకున్నవి కూడా నీకు అయిపోతాయి. నువ్వు ఏవైతే అనుకుంటావో అన్నీ అయిపోతాయి నీకు. అది ఇబ్బందులు వచ్చేందుకు ఉండొచ్చు మన కర్మవాసనల వల్ల, కానీ తొలగిపోతాయి నీకు. భయపడక్కర్లే, భయం వదలని చెప్తాను. అంటే ఇవన్నీ నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను మీకు, అందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను మీకు. అనుకున్నవి ఎలాగ అవుతాయి చెప్పగలరా? చేపెట్టండి ఎవరైనా. ఎన్నోసార్లు నేను చెప్పింది సైంటిఫిక్గా. ఎవరు చెప్పగలరు? చేపెట్టండి ఎవరు చెప్పగలమంటే అడుగుతాను. ఇది పట్టుబడితే మరి మీరేం చదవక్కర్లేదండి, అందుకు అడుగుతాను. లాస్ట్ అయిపోతుంది యోగామృతం అంటూ. మీరు అనుకున్న పనులు అవ్వాలి కదా, మీకు సిద్ధత్వం రావాలి కదా. గురువు గారి మీద విశ్వాసము, వెలుగు మీద భక్తి. ఓకే, వెలుగు పెంచుకుంటున్న కొద్దీ చెట్టు ఏమిటి? వెలుగు. నీ ఆఫీసర్ ఎవడు? వెలుగు. నీ వెలుగు ఎక్కువైతే అప్పుడు నీ వెలుగులోనే ఉన్నాడు నీ ఆఫీసరు, నీ వెలుగులో ఉన్నాడు నీ శత్రువు. అప్పుడు నేను ఎవరు ఇబ్బంది పెట్టలేడు, నీ కంట్రోల్కి వచ్చారు అందరూ. భగవంతుడు కంట్రోల్ మనం లేవండి, ఉన్నామా లేవా? భగవంతుడు ఎవరు? పూర్ణ వెలుగు. ఈ జగత్తంతా ఏమిటి? అసంపూర్ణమైన వెలుగు. నువ్వు పూర్ణ వెలుగుకి వెళ్తుంటే జగత్తులో నీకు ఏ పని అవ్వకపోవడానికి ఏమిటండి కారణం చెప్పండి? ఎందుకు అవ్వదు? అర్థమైందని చెప్పిన పాయింటే. పూర్ణ వెలుగులు 100 రూపాయలు. దీనికి మన ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఒకసారి. 100 రూపాయలు నీ దగ్గర ఉన్నాయండి అంటే రూపాయి ఉందా లేదా నీ దగ్గర? అయ్యా అదే రూపాయి లేదండి అంటావా, ఉన్నదంటావా? చెప్పండి. 100 రూపాయలు నీ దగ్గర ఉన్నాయి, రూపాయలు ఉన్నట్టుగానా? 2 రూపాయలు ఉన్నాయంటే ఉన్నాయా అంటావా, లేవంటావా? అదే లేవండి 2 అంటావా? ఆ 100లోనే 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 99 ఉంది, 100 ఉంది. అది ఇన్ఫినిటీ. 100లో అన్నీ ఉన్నాయి. 100 అంటే ఏమిటి? దైవం. ఇన్ఫినిటీ ఎనర్జీలో ఈ ఫినిట్ ఎనర్జీ ఉందా లేదా చెప్పండి? సైన్స్. ఇన్ఫినిటీ ఎనర్జీలో ఎన్ని ఎనర్జీలు ఉన్నాయి? జగత్ అంటే ఏమిటి? ఇన్ఫినిటీ ఎనర్జీయా, ఫినిట్ ఎనర్జీయా? చెప్పండి ఒక మాట. జగత్ ఇన్ఫినిటీ ఎనర్జీ గురుగారు. మీరు ఆన్సర్ చెప్పేవద్దు. జగత్ అనేది మామూలు మన దృష్టిలో ఫినిట్ ఎనర్జీ, పరిమితమైన శక్తి కదా జగత్. అంటే ముందు దీన్ని ఎందుకు పని అవుతుందో దాని గురించి చెప్తున్నాను. ఇన్ఫినిట్ ఎనర్జీ ఏది? డివైన్ ఎనర్జీ, వెలుగు. అది దానిలో ఈ జగత్తు కూడా ఉంది కదా వెలుగులోనే. అందుకు జగత్తులో నీకు పనులు అవుతాయని మీకు చెప్పడం కోసం ఎగ్జాంపుల్ చెప్పాను. ఇన్ఫినిటీ ఎనర్జీ వైపు వెళ్తూ నీ ప్రపంచంలో నువ్వు పనులు ప్రయత్నం చేయి, అయిపోతుంది. అర్థమైందా కాన్సెప్ట్ మీకు? దాని ఎగ్జాంపుల్ చెప్పాను. 100 రూపాయల్లో రూపాయి ఉంది. ఈ జగత్ అంతా ఎక్కడుంది? ఇన్ఫినిటీ పవర్లో ఉంది కదా. అర్థమైందా? చదువుకున్నారు కనుక మీరు చెప్తున్నాను, మీరు క్యాచ్ చేయగలరని. ఏనుగు పదంలోనే అన్ని పదములు వింబడి ఉన్నాయి అని చెప్పారు కదా, అట్లాగే గురువు గారు. సర్వం పదం అస్థిపదే నిమగ్నం. ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఏనుగు పాదం పెద్దది, దానిలో ఏ జంతువు పాదం కూడా దానికని చిన్నదే, తల విడిపోతుంది. అలాగే భగవంతుడిలో మన అందరం ఉన్నాం. మనందరం ఏంటి? జగత్ అంతా అతనిలో ఉంది. అదే జగత్తులో నీకు ఏ పని కావాల్సిన ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? జగత్తులో నీకు పని కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. భగవంతుడికి వెళ్ళాలి. వెలుగు అయిపోతుంది. మీకు ఆ ధైర్యం వచ్చేయాలి. వచ్చింది అనుకుంటా, వచ్చిందని చెప్పండి. కొంచెమైనా ధైర్యం మీలోనే. ఏ పనికి మాకు అయిపోతున్న ధైర్యం ఉండదు. ఆ ధైర్యం కావాలి నాకు. భయం పోవాలి. భయం పోవాలి.
భయం. భయం భయం పోయింది కదా అందరికీ. భయపడకండి. ఒకవేళ అది అవ్వకపోయినా నీకు మంచిది, అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు కాపాడుతూ గురుశక్తి ఉంటుంది, యాదవ సాధన చేస్తున్నావు. అప్పుడు నీకు గురుశక్తి ఏం చేస్తుంటే మరి వెదవైది నీకు మంచిది కాదు అని మరొకటి చూపెడుతుంటారు. ప్రపంచంలో భయపడదు, కానీ మనకు కలుగుతుంటుంది. నేను చెప్పిన అందుకే మీకు ఎంత కష్టపడి చెప్తున్నాను, అంత సులువు కాదు. నా రంగంలో చెప్తున్నాను, ఈ మాయ ఇలాగా కింద మీద కొడుతుంటుంది. అది అజ్ఞానం అనేది యథార్థం. ఇక త్రాసులందరి ముళ్ళు నిశ్చలంగా ఉన్నప్పుడు దానిలో పదార్థముల నిజమైన తూకము ఎరుగలుగుతాయి. ఆ ముళ్ళు చెల్లించడంతో పదార్థం యొక్క యథార్థ తూకము ఎరుగుజలము. కానీ మనసు నిశ్చలంగా ఉండినా యథార్థము తెలియగలము. ఇప్పుడు త్రాసు పూర్వం ఉండి ఇప్పుడు లేవనుకోండి, ఆ మధ్యన ముళ్ళు ఉండేది. ఒక పక్క బరువు వేసేవారు, ఒక పక్క వస్తువు పెట్టేవారు. వస్తువులకు యథార్థ బరువు ఎప్పుడు వస్తుంది? ఆ ముళ్ళు నిశ్చలంగా ఉంటే. అలాగే నీకు యథార్థమైన జ్ఞానం, ఒక విషయం తెలుసుకోవాలంటే నీ మనసు ఎలా ఉండాలి? నిశ్చలంగా నిర్మలంగా ఉంటేనే ఒక వస్తువు యొక్క యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోగలం. ఆ కోవకి చెందిన వాళ్ళే సైంటిస్టులు, అలాగే పెద్ద పెద్ద అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్, సీఈఓలు ఉంటారు కదా కంపెనీలకి, వాళ్ళకి ఆ విజన్ ఉంటుంది. అందుకే వాళ్ళు పెద్ద పోస్టులోకి వెళ్ళారు. ఆ విజన్ లేని వాడు ఎక్కడ ఉంటాడు? ఈ లేబర్ పనే. అంతేత విజన్ ఉన్నవాడికి ఉన్నతమైన పదవి ఇవ్వాలి. ఈ ప్రపంచంలో ఆ విజన్ ఉన్నవాడికి, తెలివైన వాడికి చూడరు, అందుకు ఏడుస్తున్నారు. అది తెలివైన వాడిని కిందకి తోయాలి. విజన్ లేని వాడికి ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు రాజకీయాలు, యూట్యూబ్ వింటున్నాం కదా, ఏమిటా మాటలు? వాళ్ళు దేశాన్ని ఉద్ధరిస్తారా? చెప్పండి మీరు. వాళ్ళు దేశాన్ని ఉద్ధరించిన వాళ్ళ ఏమిటో మాటలు అర్థం కావు మనకి. అది తెలుసుకోవాలి మనం. ఎప్పుడైనా విజ్ఞాన తెలివితేటలు బట్టి వాడికి ఆ పదవి ఇవ్వాలి. తెలివైన వాడికి తెలివైంది ఏ లెవెల్ కాదు, తెలివితేటలు పెంచుకో. ఒక ఉద్యోగానికి వెళ్తే ఇంటర్వ్యూ ఎందుకు పెడతారు? రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఎందుకు పెడుతున్నారు చెప్పండి? తెలివితేటలు చూడడానికే. అది అలాంటి తెలివైన, అంటే జ్ఞానానికి విలువ ఇచ్చిన రోజు. ఇప్పుడు ఏమైనా జ్ఞానానికి విలువ లేదు, అందుకే అరాచకాలు ఎన్నో ఇంకా వస్తాయి. ఆఖరికి జ్ఞానవంతుడికి ఇబ్బంది ఉంటుందండి. మళ్ళీ మరో మాట, జ్ఞానవంతుడికి ఇబ్బంది వచ్చినట్లుగా ఉన్నా ప్రహ్లాదుడు ఇబ్బంది పడ్డాడు, చివరికి ఏమైపోయాడు? స్థిరంగా ఉండిపోయాడు. అలాగే అంబరీషుడు అన్న కథ మీకు తెలుసు. అలాగే చరిత్రలు అందరూ జ్ఞానులు. జనకుడు, కానీ జ్ఞానంతో ఉన్న వాడికి ఏ లోటు ఉంటుందండి? ఈ ప్రపంచం వల్ల ఏడవనివ్వండి, నీకేం లోటు ఉండదు. అంచేత మీ అందరూ కూడా చివరికి ఇంత కష్టపడి నేను చెప్పడం దేనికోసం చెప్పాను చెప్పండి? మీ అందరూ కూడా యోగంలో ఉండాలి, అందుకోసం చెప్పడం అంట. అంతర్ముఖంలో ఉండాలి, వెలుగు పెంచుకోవాలి, అది మిమ్మల్ని కాపాడుతుంది. అంటే వెలుగు అంటే గురువే. నువ్వు కాపాడబడుతున్నావు అంటే గురువు వల్లే. అందుకే గురుభక్తి ఏడిసింద పదం. ఇప్పుడు ఎవరికి ఆ గురువు భక్తి ఉన్నవాడేడి? ఎక్కడో ఉన్నారు, లేకపోలేదు. మీ అందరూ ఉన్నారంటే మీకు ఆ భక్తి ఉంది. ఐ థింక్ సో. లేకపోతే రాలేదు సత్సంగానికి. అది ఇక్కడ కూడా ఉంది చిక్కు. దేవతలు రాక్షసులు చూసారు అమృతాన్ని పంచడం. అమృతం అంటే ఇదే. రాక్షసులు ఎప్పుడు మెటీరియలిస్టిక్, వాళ్ళు కూడా ఏదో నేర్చుకుందామని వస్తారు. వాళ్ళకి గురువు చెప్పిన జ్ఞానం అక్కర్లేదు, వాళ్ళకి ఈ విద్య కావాలి. వాళ్ళు వస్తుంటారు, ఎంతేనండి ఈ విద్యకి ఏముంది అంటాడు. వాడికి నమస్కారం. వాడు రాక్షసుడు, విద్య నేర్చుకుంటాడు, మరి గురువు కనిపించడు. వాడు దొంగలు కూడా వస్తుంటారండి మా దగ్గరికి. అయ్యా దొంగలు గురువు ఏముందండి, ఈ కింద మీద లాగడమే కదా, వాడికి అంతే మిగులుతుంది. వాడికి
వాడికి నరకం వ్యాధి అన్నారు గురువుగారు. వీళ్ళు ఎంత చెప్తే కానీ మీకు ఆ మైండ్కి ఎక్కింది చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? వెలుగే దేవుడు అని చెప్తారు, చెప్పరా? ఏమండి మీరు దేవుడు అంటే ఏం చెప్తారు చెప్పండి? మీరు వెలుగే దేవుడు అని చెప్పగలరా ధైర్యంగా? చెప్పండి, చేపెట్టండి, వెలుగే దేవుడు అని ధైర్యంగా. చెప్తాం. మీకు ఆ ధైర్యం ఉన్న వాళ్ళు చెప్పండి. కొంత ఉండదు ఇంకా ధైర్యం. వెరీ గుడ్, ఆ ధైర్యం వచ్చింది కదా. నేను చెప్పిన విద్య సార్థకంగా నేను నేర్చుకుంటా. చాలా సంతోషం అండి మీ అందరూ కూడా. ఆ ధైర్యం అంటే ఈ కాన్సెప్ట్ మీకు తేవడమే గురువు యొక్క పని. అంటే ఇప్పుడు మరి వెంకటరమణమూర్తి, కాశీ విశ్వేశ్వరుడు చూస్తున్నాం కదా భౌతికంగా. మరి అది భౌతికం ఏంటి? నామరూపాలు. నామరూపాలు నిజమే. నామరూపాలని కనిపించేంటే అర్థం ఏంటి? ఆ నామరూపక ప్రపంచం కూడా వెలిగే, అది నీకు తెలియాలి. అంతే కదా? అంతా వెలిగైతే మరి నామరూప ప్రపంచం ఎక్కడ ఉంది? అది నీ భ్రాంతి. అలా అనుకుంటున్నావు నీ అజ్ఞానం వల్ల. ఇప్పుడు పాయింట్ క్యాచ్ అయిందా? నీ అజ్ఞానం వల్ల నీ జ్ఞానం కలిగితే వెలుగు కాంతి ఎక్కడైనా ఉందే ప్రపంచంలో? అంతా వెలిగే. ఆ దుర్మార్గుడు వెలిగేనండి. కన్ఫ్యూజ్గా ఉంటే చెప్పండి ఎవరికైనా. దుర్మార్గుడు వెలిగే, నీ శత్రువు వెలిగే, నీ మిత్రుడు వెలిగే, ఏనుగు వెలిగే, కుక్క వెలిగే, అంతా వెలిగే. ఆ భేదబుద్ధి నీకు ఉందంటే దేనివల్ల? నీ అజ్ఞానం. ఇప్పుడు మనం దేనికి వచ్చాం? అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే నీకు జగత్తులో జగత్తంతా కూడా నీ స్వరూపమే. అది తెలుసుకోవాలంటే నువ్వు లోపలికి వెళ్ళాలి. ఓకే అండి. అంటే ఎందుకు కింద మీద నేను నలుగుతున్నాను మిమ్మల్ని అంటే, మీ మనస్సుని మీకు అది పట్టుపడిపోవాలి. ఒక్క దగ్గర మీకు ఆయన అది పట్టుపడిపోయింది అనుకోండి, మీకు బ్రహ్మ విద్య నా యొక్క మాటలతోని సింపుల్ సాధనతోని, అంటే నేను అలాగ వచ్చాను కనుక ఏంటి మీకు పూర్తి అయిపోవాలి. అది నా బాధ. అర్థమైందా? బ్రహ్మ విద్య పూర్తి మీలో అట్లీస్ట్ అంటే మీ అందరూ అవ్వాలి. ఒక మినిమం ఒక 20 మంది అయినా మీలో అయితే నాకు సంతోషం. మిగతా వాళ్ళు త్రోవలో ఉంటారు. ఎప్పటికీ మ్యాక్సిమం ఎన్నాళ్ళు టైం పెట్టుకున్నామండి? బ్రహ్మ విద్య పూర్తి మీలో అవుతారని నాకు 1 year పెట్టుకున్నాం టైము. ఉందండి, చూద్దాం. మీరు ఎవరైనా నాకు పూర్తి క్లారిటీగా వచ్చిందని చెప్పండి. ఇప్పుడు కాదు, మీకు టైం ఇచ్చాను. ఎప్పుడు మీలో పూర్తి క్లారిటీ వచ్చింది అని నాకు చెప్తే ఐ ఫెల్ట్ హ్యాపీ. అది గురుగారు, ఈ బ్రహ్మ విద్య మీద మీరు చెప్పిన దాని మీద ఫుల్ క్లారిటీ నాకు వచ్చింది. అంటే అప్పుడప్పుడు మీరు అంటే బయట ప్రపంచంలో ఉన్నప్పుడు కోపతాపాలు చూపెడితే అది తప్పేం కాదు. అక్కడ నీ క్లారిటీ నీ మైండ్కి పట్టియాల, అది నాకు కావాల్సింది. అంతేకాని ఆఫీస్లో ఎవరి మీద ఎగిరావు, అలా తిట్టావు అంటే నీకు జ్ఞానం లేనట్టుగా నేను అనుకోవడం. వస్తుంది, అది వ్యవహారంలో చిక్కులు వస్తాయి, కానీ వాటి దాటే శక్తి నీకు వచ్చిందా లేదా, అది నాకు కావాలి. కోపం లేకుండా ఎలాగంటే కోపం లేదా మనుషులు కాదు, అన్నీ ఉండాలి, కానీ నీ స్వాధీనంలో. అర్థమవుతున్నారా? అదే, ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఇంకా నాకు కోపం తగ్గలేదండి. కోపం తగ్గకపోతే భగవంతుడికి ఎంత కోపం ఉంటుంది? అది నాకు కాదు ప్రశ్న. ఇరుకులోకి వచ్చేవా లేదా, ఇరుకులో ఉండి కోపడ్డావా లేదా, అది నాకు. అదే కదా అర్జునుడు చెప్పింది. ఇప్పుడు అంటే ఎంత లోతుగా ఎందుకు చెప్తానంటే, గురువు గారి తాలూకా శక్తి మీకు తెలియాలంటే నేనేమండి గురువు గారి పదాలు ఇవాళ మరో 9 పూర్తి చేస్తాం. కిందదే దీపము, ఇటువంటి మళ్ళీ అన్నింటికీ ఒకటే లింక్ అండి. దీపము చెలించినందుననే పూర్ణమగు వెలుగు లేకపోవట. ఇది మీకు మరి చదివిన హెడ్డింగ్. దీపము చెలించినందుననే పూర్ణమగు వెలుగు లేకపోవట. దీపం కదులుతున్నది, పూర్ణ వెలుగు ఉండదు కదా. ఇది మీకు అర్థమైందా? మీకు కొంతైనా ఐడియా వచ్చిందా? చేపెట్టండి కొంతైనా. దీపం కదిలితే వెలుగు తక్కువ,
మీకు కాన్సెప్ట్ వచ్చిందా లేదా చెప్పండి. దీపం వెలిగితే వెలుగు తక్కువ గురువుగారు. ఆ? దీపం వెలిగితే వెలుగు తక్కువ అంటారా? కదిలితే అన్నారు గురు, కదిలితే. దీపం కదిలితే కదిలితే గురుగారు. తక్కువ. అదే విధంగా దేంతో కంపేర్ చేయాలి దాన్ని? లాంతరు ఎగ్జాంపుల్ ఏంటంటే లాంతరు కదులుతుంటే పైన చిమ్నీ పెడితే అంతే. మనకి చెప్పే ఎగ్జాంపుల్ సుమారా మన దీనికి మన మనసు కదిలిపోయిందంటే మనకు వెలుగు దూరం అయిపోతాం అంతే. అదే భ్రాంతిలో ఉన్నాం అందరం ఇప్పుడు. మరి ఇప్పుడు అక్కడ చిమ్నీ పెట్టు, ఇక్కడ ఏం పెట్టాలి? మనసుకి ఎక్కడ తీసుకెళ్ళాలి? యోగం చేసి ఎక్కడ తీసుకెళ్ళాలి? చిమ్నీ అక్కడ ఉంది. చెప్పండి. అంతర్లోకి వెళ్ళాలి. వెరీ గుడ్. అక్కడ చిమ్నీ ఉంది, చిమ్నీలోకి నువ్వు వెళ్ళాలి. అప్పుడు ఏమైంది మనసు? అప్పుడు మనసు ఏమవుతుంది? నిశ్చలం అవుతుంది గురుగారు. ఇంకా నిర్మలం కూడా నిశ్చలం నిర్మలం అవుతుంది. అయిపోయి మీ విద్య. చాలా సంతోషం అండి. మీరు మీ మైండ్ మీ అందరినీ క్యాచ్ చేసిన మీకు ఎన్నాళ్ళు టైం పట్టదు బ్రహ్మజ్ఞానం పొందడానికి. ట్రైనింగ్ అవ్వండి. మా గురుగారు ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి. క్యాచ్ చేస్తున్నారు మీరు చెప్పిన విషయాన్ని. చాలా సంతోషం. అదే కావాలండి మన జన్మకి. మీరు దేనికి భయపడకండి. కర్మవశాత్తు కొన్ని ఇబ్బందులు, చిక్కులు, అనారోగ్యాలు వచ్చిన మీరు భయపడక్కర్లే. అంతర్ముఖం మైండ్కి అలవాటు పడిపోవాలి. అందుకే క్వశ్చన్ వేస్తాను. నీ మైండ్ అంతర్ముఖానికి అలవాటు పడిపోయింది అనుకోండి, అదే గురుభక్తి. మీకు అర్థమైందా? మైండ్ అంతర్ముఖమే ముఖ్యమో, వెలుగే ముఖ్యమో, యోగమే ముఖ్యమో అని అనుక్షణం మీ మైండ్ తయారైపోయిందంటే అది గురుభక్తి. గురువుకి ఇచ్చినటువంటి దక్షిణ నీ అంతర్ముఖమే. నీవు ఇచ్చిన ఇవి కాదు, బాహ్యం కాదు. బాహ్యం నువ్వెవడివే? ఇవ్వడానికి అంత ఎవరిది? అంత తండ్రిది. నీ వల్ల ఇవ్వాలని నా తండ్రికి పుట్టిందనుకో, నువ్వు వద్దన్నా వచ్చి ఇవ్వాల్సిందే. మీకు సంగతి తెలుసునా? ఇష్టంలే ఎందుకండి గురువు గారికి 10 రూపాయలు ఇవ్వడం దక్షిణ అని నువ్వు అనుకున్నా నువ్వు ఆగలేవు. సంతోషంగా తెచ్చి పెట్టవలసిందే గురువుకి అవసరమైతే. అర్థమవుతారు మీకు? అది ఇంకా మీకు అర్థం అవడం కష్టం. వచ్చి పడాలన్నమాట. పనిముట్లు చూస్తాయి. మా అందరూ ఎవరు? భగవంతుడి యొక్క పనిముట్లు, గురువు యొక్క పనిముట్లు మీ అందరూ కూడా. ఎప్పుడైతే నువ్వు గురువు యొక్క పనిముట్లని భావించావో నీకు జ్ఞానం కలిగినట్టుగా. ఏమంటే అర్థమైందా మీకు పాయింట్? నువ్వందరూ ఎవరు? ఇన్స్ట్రుమెంట్వి. సుభాషుడు, యు ఆర్ ది ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ దట్ సుప్రీం పవర్. అంతేగాని అదేనండి ఇది చేశానండి, ఏంటి చేశావు? నీ చావు నువ్వు తప్పించుకోగలవా? చెప్పండి ఎవరైనా. ఇన్ని చేశాను అంటున్నాడు కదా ఎవరైనా. నీలో ఉండే ప్రాణాన్ని పోకుండా నువ్వు కాపాడగలవా? నువ్వు ఇది ఆస్తిని కాపాడుతాను, మనం గెలుస్తాం, వాళ్ళు ఇల్లు కాపాడుతాను, ఇవన్నీ చేస్తున్నాం బాహ్యం. నీలో ఉండే కదా ప్రాణం. ఎక్కడ ఉందండి? నీలోనే కదా ఉంది. దాన్ని కాపాడు, చూద్దాం. దాన్ని కాపాడు. ఆ కాపాడే శక్తి నీకుంది అని కూడా చెప్తాను యోగికి. అంటే బయట వారికి గురించి చెప్పాను. ఎందుకు అంతర్ముఖంలో ఉంటే ఎప్పుడేం చేయగలుగుతాను నేను? అందుకే ఎప్పుడు అంతర్ముఖంలో ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు నీకు రాడు. అదే స్వచ్ఛంద మరణం. మీ అందరూ ఆ స్థితికి వెళ్ళాలి. 90 ఏళ్ళు బతికారండి. ఎంతగా నీ కొడుకు, కూతురు ఈ యోగం. మా గురువు గారు అనేవారు, ఓ కృష్ణ ఎప్పుడు పిలుస్తాం అనేవారు. మాకు అర్థమయ్యేది కాదు. అంటే అవసరం ఎంత ఉంటే ఏమవుతుంది చెప్పండి? మెటీరియల్ వరంలో పెళ్ళంతో ఉన్నాం, కొడుకుతో ఉన్నాం, మనవాడితో గెంటాం, అలా వెళ్ళాము, ఇది వచ్చాము, అలా కారు కొన్నాం, ఇది అలా ఇల్లు కొన్నాం, అలా వాడు అన్యాయం చేశాడు, వాడు సొమ్ము, ఈ సొమ్ము పోయింది. ఇదే మాటలు. అంతకు మించి ఏమున్నాయి మనకి ఈ ప్రపంచం? అది ఎప్పుడు వస్తుంది నీకు? విసుగు వస్తుంది. ఎప్పుడు? నీకు 90 ఏళ్ళ నాటికైనా విసుగు వస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? అన్నీ విడిచిపెట్టేస్తావు. ఉన్నదేదో అంటే ఇక్కడ మళ్ళీ లోకధర్మం కూడా చెప్పాను. నీ పిల్లలకి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటారు కదా, నీ చుట్టాలు పక్కాలు, లేదా లోక కళ్యాణం పనులు చేయాలని కొందరికి ఉంటుంది లోకం కోసం.
దానికోసం కొంత ఇచ్చేస్తావు. ఇది కూడా నీకు 100 కోట్లు ఉన్నాయనుకో నీ దగ్గర, ఏం చేస్తావు? ఇదిగోటండి ₹1 పెట్టి ఇక అన్నదానం ఏర్పాటు చేస్తాను పంతనాశ్రమంలో అంటాం. ₹1 ఏముంది చెప్పండి? ఇవి ఏమీ లేదు, నా దగ్గర రూపాయి లేదు, నేనే పెట్టాను ₹1. ఉన్నవాడికి ఏముంది చెప్పండి? ఇల్లుని ఈ వెధవ డబ్బు ఎలాగొచ్చింది నీకు? మీకు అర్థమైందండి? డబ్బు ఎలాగొచ్చింది తెలుసా నీకు? ఆ వెలుగులో ఉండబట్టి నీకు డబ్బు. ఇప్పుడు ఉండే డబ్బును ఏం చేయాలండి మనం? మన డబ్బు కానీ నీ పవర్ కానీ నీకు శక్తి ఉందండి, ఆ శక్తిని ఏం చేయాలి? నువ్వు లోక కళ్యాణానికి వినియోగించు, ఇంకా నీకు వెలుగు పెరుగుతుంది. అది టెక్నిక్. లోక కళ్యాణానికి నీ యొక్క ఇప్పుడు ఉండే వెలుగుని నువ్వేం చేయాలి? నువ్వు ఉపయోగించు, నీకు అన్ని శుభాలే. ఇంతకు మించి మనం చెప్పక. అందుకే మన వాళ్ళు పూర్వం ఏం చెప్పారు? దానం చేయరా, ధర్మం చేయరా, వాడు ఉపకారం చేయరా, ఇవన్నీ అందుకు చెప్పారండి. ఇప్పుడు మీకు ఆ లింక్ అర్థమైందా? ఆ వెలుగే నిన్ను కాపాడుతుంది, వెలుగు వైపు తీసుకెళ్ళడానికి ఇవన్నీ మార్గాలని చెప్పారు. ఓకేనండి? అంటే ఇంత డీప్గా ఎందుకు చెప్తున్నా అంటే ఇది అయిపోవచ్చింది యోగామృతం 2-3 రోజుల్లో. తర్వాత నేను మౌనానికి వెళ్తాను. ఆ మౌనం టైంలో మీరు ఎవరైనా పూనుకోవాలి. ఏదో బుక్ మళ్ళీ యోగామృతం మరోసారి చదివిన తప్పలేదు. మీరు చదివి మీ అందరు మీరు డిస్కషన్ చేసుకోవాలి. ఎప్పుడో నేను బుద్ధి పుడితే మధ్యలో వస్తాను, అది నా ఉద్దేశం. మీ అందరూ నాకు ఆ కోఆపరేట్ చేస్తేనే. గురువు గారి పుస్తకాలు ఉన్నాయి మీ అందరి దగ్గర, అలాగే భగవద్గీత. నేను చెప్పడం అది వేరే ఉంది, మామూలుగా మీరు చదవడం. ఉన్నాయండి. ఇవన్నీ చదవడం, చదివిన తర్వాత మీలో మీరు డిస్కషన్ చేసుకోవడం. ఎక్కువ వద్దు, ఒక అరగంట యోగము. నేను ఉన్నప్పుడు అరగంట యోగం చేసుకోండి. ఇప్పుడు 5:30 వస్తాం, 6 దాకా యోగం చేసుకోండి. దీనిలో జాయిన్ అవ్వలేదంటే మీరు ఇంట్లో పడుకుంటున్నారు, ఏం చేస్తున్నారు మాకేం తెలుస్తుంది? 6 నుంచి 6:30 వరకు అరగంటే సత్సంగం. అరగంటలోనే ఏదో చదవడం, దాని డిస్కషను. టైం అయిపోతుంది కదా, ఏముంది? అది మానకండి. అది నేను వస్తే గురుగారు అట్లా కాదు గురుగారు, 5:30 నుంచి 6 వరకు చెప్పుకుంటాం, 6 నుంచి 6:30 వరకు ధ్యానం చేసుకుంటాం, అయిపోతుంది. అలాగే చేయండి, అది బెటర్. ఎందుకంటే లాస్ట్ లో ధ్యానం చేసుకుంటేనే హాయిగా ఉంటుంది. మీ ఇష్టం అది. డిస్కస్ చేద్దాం ప్రాక్టికల్ గా. ఎప్పటి నుంచి అండి గురుగారు? ఎప్పటి నుంచి? 29 గురు పూర్ణిమ అయిపోతుంది కదా. 29 నుంచి మీరు మౌనంకి వెళ్తారు. 29 మరి అవేళ కొంచెం మాట్లాడే తప్పదు. 29 ఈవినింగ్ నుంచి ఉందామని గురువు గారిని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా గురువు గారిని ప్రార్థించండి. అవకాశం ఇవ్వండి మా గురువు గారికి. ఎందుకంటే మాయ తోటది, డౌట్ లేదు గురుగారు, సమస్య. నేను 4 నెలలు సత్సంగం చెప్పరా గురువు గారు? తమరు 4 months అందుబాటులో ఉండరు తమరు? మరి అదే కదా ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తున్నాను నేను. మీ ఉద్దేశం ఏంటో మా డిస్కస్ చేద్దాం. లేకపోతే ఒక అరగంట సత్సంగం టైంలో ఒక 1 hour చెప్పేసేయండి. మిగతా టైంలో అంతా మీరు 23 hours డిస్కస్ చేద్దాం. మన అట్లా వద్దండి. ఎందుకంటే గురువు గారికి అట్లా స్ట్రెయిన్ అయిపోతుంది భలేవాళ్ళు. అందులో మౌనం చేసేటప్పుడు మీరు మళ్ళీ 1 hour మీరు మామూలుగా చదువుకుంటే పర్వాలేదు, కానీ మీరు ఇట్లా మాట్లాడటం చాలా కష్టం, అంత ఈజీ ఏం కాదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఇది కూడా ఆలోచిస్తున్నాను నేను కూడా. అంటే అట్లీస్ట్ ఒక అది నువ్వు చెప్పింది కష్టం కాదని లేదు, కానీ మీ అందరినీ నిలబెట్టడం. రామరావు ఇప్పుడు అందరూ వచ్చారు మనకి దగ్గర 20 మంది, మినిమం 20 మంది తగ్గకుంటున్నారు. 23 మంది, ఒక 25 మంది దాకా మనకు వస్తున్నారు. మీ అందరు నిలబెట్టాలి. ఇంకా వెళ్ళిపోయారండి. ఇందాక 27 మంది 28 మంది ఉన్నారు. 9 వెళ్ళిపోవచ్చు. అంటే ఆసక్తి ఉన్న వాళ్ళ దగ్గర 30 మంది ఉన్నారు. అది నా బాధ. నేను పూర్తిగా వెలుగు అయిపోయాను అనుకోండి, అవుతారేమో అని. అది కూడా తప్పే కదా అని పక్కన చూద్దాం, డిసైడ్ చేద్దాం. రవీంద్ర చెప్పింది కూడా పాయింటే. నాకు కష్టమే. ఇప్పుడు పాలసాది మీరు చెప్పింది వాట్ యూస్ ఇది కరెక్ట్, కానీ నాకు చెప్పు. ఎవరు మాట్లాడుతున్నారు? లేదు మధ్యలో ఏదో అనిపించి మాట్లాడడం కానీ ఏం లేదు. ఇప్పుడు మీరు చెప్పింది అందరు ఎవరు చెప్పింది కరెక్టే. అది ఎలాగని మీరు ఆలోచించండి మీ అందరూ కూడా. నేను ఇంకా వస్తాను కదా 29.
ఆ, గురువు గారు ఆ. నేను అయితే మట్టుకు ఏమనుకుంటున్నా అంటే మీరు మట్టుకు శాస్త్రోక్తంగా శాస్త్రం ఏం చెప్తుందో చాతుర్మాసం ప్రకారము అది మీరు చేయాలని చెప్పి వెరీ గుడ్. నేను మట్టుగా భగవంతుడు ప్రార్థిస్తున్నాను. కరెక్ట్. సత్సంగా నడుపుతాం గురుగారు, ఏం డౌట్ లేదు, మీకేం డౌట్ అక్కర్లేదు. 4 నెలలు మేము నడుపుతాం, నాకు నడుపుతాం. ముఖ్యంగా మీలో ఒక బ్యాచ్ తయారై మేము సత్సంగా నడుపుకోగలము అని చెప్తే నేను హ్యాపీగా గ్యారంటీ, ఉంటాను. డౌట్ లేదు. సుబ్బారావు గారు మాట్లాడుకుంటాం గురుగారు, చాలా సుబ్బారావు. చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, చదువుకుంటాం. ఏం సుబ్బారావు పర్వాలేదు. వాడు, తర్వాత ఇంకా మన శివరామకృష్ణ ఉన్నారు మన బ్యాచ్. సుబ్బారావు ఉన్నావా? ఉన్నాను గురుగారు, ఉన్నాను గురు. సత్సంగంలో ఆ టైంలో నువ్వు అంటే మిగతా వాళ్ళు మరి కొందరు మన వాళ్ళు ఉన్నారు కదా, రవీంద్రనాథ్ మన వాళ్ళు ఒక అందరూ బ్యాచ్. అందరూ ప్రతి ఒక్కళ్ళు అందరం షేర్ చేసుకున్నాం గురుగారు. అదే మీరు మెయింటైన్ చేయగలరా అంటున్నాను నేను కూడా. చేసుకున్నాం గురుగారు. ఇప్పుడు నువ్వెటో క్యాంప్ వెళ్ళి అనుకో, మనోళ్ళు అంటే వారానికి ఒకటి పెట్టుకోండి అంతే. ఓకే, నేను అమెరికా వెళ్తాను నెక్స్ట్ వీక్. అదే వస్తావు కదా, అప్పుడు 29 డిసైడ్ చేద్దాం. అంటే వారానికి ఒకటి పెట్టుకుంటే బాగుంటుందేమో. అలా కాదు గురుగారు, ఇప్పుడు మన సభ్యులు కూడా కొంతమంది తమని ఫాలో అవుతున్నారు కదా, వారు కూడా మాట్లాడరు కదా, అవన్నీ చేసుకుంటూ కూర్చుంటాం లేండి ఆ టైంలో ఒకళ్ళ. అది నాకు దీనిలో రావాలి. మీ అందరూ కూడా మన గ్రూప్లోకి వచ్చి ఒక పావు గంటైనా మీరు అందరూ కాదు కదా, కొందరైనా ఒక 20 నిమిషాల్లో మీరు మాట్లాడుతాను, ఏదో ఒక చదవడం, లేదా అట్లీస్ట్ భాగవతం చదివినా మంచిదే. భాగవతం ఉందా మీరు ఎవరైనా చదవగలరా? అది చదవండి. మన ఐదు స్వామి గారు చదవగలరు, ఆ భాగవతం చదవండి. ఏదో ఒక అలాగే చదువుతాను. మళ్ళీ ఇప్పుడు శారద గారు ఉన్నారంటే భగవద్గీత ఆయనకి ఉంది. ఇప్పుడు సుబ్బారావు గారు ఏదో ఒకటి ఉంటుంది. రాజరాజేశ్వరి అమ్మ మేడం గారు ఉన్నారు, ఆమెకేదో ఉంటుంది. ఇంకొక మన ఎదురు ఈ సురేంద్ర ఉన్నాడు. ఇట్లా కొంతమంది ఒక్కొక్క రోజు చేసినా కానీ కనీసం ఒక వారం ముందే ఏం చేద్దామంటే అసలు 24వ తారీఖు నుంచే కనీసం 23వ తారీఖు నుంచి అట్లా ఒక వారం రోజుల పాటు ప్రాక్టికల్ గా చేద్దామండి మనం అంతా. ఆ తర్వాత కూడా గురువు గారు వస్తుంటారు. ఇది నేను చెప్పా, గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. గురువు గారు మన సత్సంగంలో కనబడుతుంటారు, కావాలంటే వీడియోలో కూడా కనబడతారు. మాట్లాడటం మట్టుకి అది నాకు తెలియదు దాని గురించి. అది శాస్త్ర ప్రకారంగా 100% గురువు గారు చాతుర్మాస దీక్ష అంటే ఎట్లా చేయాలో అది చేస్తారు. 4 నెలలు ఓర్చుకోలేమా మనము? 4-5 సంవత్సరాల నుంచి గురువు గారు ఎంత కష్టపడుతున్నారు మనకి. మళ్ళీ నా గురువు గారిని చూస్తూ ఉంటున్నాం రోజు. గురువు గారిని ఇంకా ఎక్కువ మనం చేయాలి అసలు. వెరీ గుడ్, వెరీ గుడ్. డౌట్ లేదు గురుగారు, మీకేం డౌట్ అక్కర్లేదు, మేము చేస్తాం, ఏం పర్వాలేదు. అది వెరీ గుడ్. మీరు హామీ ఇస్తే నాకు చాలా మంచిది. ఈ లోపల మనం ఒక 4 రోజులు ప్రయోగం చేద్దాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీక్ తీసుకుందామండి శారద గారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీక్ తీసుకుని ఆ వీక్ లో మొత్తం ఒక టాపిక్ తీసుకుని అది చెప్పేద్దాం, మనం చెప్పాల్సిందే. అది చెప్పి మళ్ళీ దాన్ని మనకి ఇది కనెక్ట్, గురువు గారి దాంట్లో ఏంటంటే మన అన్నిటికీ మన వెలుగుకి ఎనర్జీకి కనెక్ట్ చేస్తారు, మన యొక్క మెయిన్ కాన్సెప్ట్ కి. అదే చేద్దాం మనం కూడా. అంతే, చేయండి. మీరు డిసైడ్ చేయండి. ఇవాళ తారీఖు బాగుందండి, మీరు చెప్పింది బాగుంది, చాలా బాగుంది. ఇవాళ తారీఖు ఎంత? 15 గురువు గారు. ఇప్పటి నుంచి ఒక వారానికి ఫస్ట్ వీక్ నేను 2 రోజులు యోగా మీద అయిపోతుంది. అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ చేద్దాం. ఫస్ట్ వీక్ ఎవరు వస్తారో పేరు రాసుకోండి మీరు. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్. కొందరికి టైంలు ఉద్యోగులు ఇచ్చేసిన వాళ్ళు మరో టైం పెట్టుకుంటారు. ఈ యోగా మీద అయిన వెంటనే ప్రాక్టికల్ చేద్దామండి. నేను సైలెంట్గా ఉంటాను, ముందే ప్రాక్టికల్ చేద్దాం. నేను అప్పుడప్పుడు భాగవతం మట్టు నేను చదువుతాను గురువు గారు, నా దగ్గర ఉంటుంది భాగవతం. ఏం చేస్తాను, భాగవతం వారం చదువు నువ్వు, మళ్ళీ ఉంచు. మరోడు చెప్తారు యోగా మఠం, వాళ్ళు భగవద్గీత చెప్తారు. అలాగా డిఫరెంట్. ఏమంటావు, అలా బాగుంటుందా? బాగుంటుంది గురువు గారు. చాలా అంటే మనకి రకరకాలు ఉన్నాయి. మనకి లోటే ఉంది. మనకి కొన్ని మిలియన్స్ ఆఫ్ వేస్ లో అందరూ గురువులు అందరూ చెప్పారు.
మనం చదువుతారు దీని వెరీ వల్ల గుడ్. మనం కన్ఫ్యూషన్ చేయకుండా మళ్ళీ మనం దీన్ని మన దగ్గర తీసుకొని రావాలి. అది అంతే బయట రాకుండా. అది అంతే. ఇప్పుడు ఆదిశంకర్లు వారు చెప్పారు, పుస్తకాలు మీ దగ్గర ఉంటాయి, వివేక చూడమని, అది చదవండి. అర్థంతో ఉన్నవి, అర్థంతో కలిపి చదవండి. ఒక చిన్న డిస్కషన్ పెట్టుకోండి. ఇప్పుడు సుబ్బారావు చెప్పిన, నేను ఏది చెప్పినా వెలుగులోకి తీసుకొస్తాను. ఎన్ని మాటలు ఆడినా మీరు అబ్జర్వ్ చేశారు. అలాగే ప్రాక్టికల్ చెయ్యండి. మీకు మనసుకి జ్ఞానం కలిగిపోయినట్టు మీరు అందరూ బ్రహ్మజ్ఞానం అయిపోతారు. ఈ బ్రహ్మజ్ఞానం కష్టం కాదు, అది నా బాధ. ఇది కష్టము, అలా ఒక బ్రహ్మజ్ఞానులు ఉన్నారు అనే పదం పక్కన పడేయండి. మీ అందరూ నాకు ధైర్యం ఉండి తయారు చేయగలను. బ్రహ్మర్షులు అంటే ఎవరో ఉన్నారు, వాళ్ళే మేము కాదండి అనే పదం మీరు మైండ్లో తీసుకెళ్ళింది. మీ అందరూ కూడా నేను తయారు చేస్తాను. అంటే మీరు ఉంటున్నారు కనుక సత్సంగానికి వస్తున్నారు మీ అందరూ కూడా. ఐ విల్ గివ్ యూ గ్యారంటీ, నా లైఫ్ ఉన్నంత లోపల 90 ఏనాడు ఇస్తాడు ఆయుష్ ఉన్నప్పుడు తయారు చేస్తాను. మీలోగా మీ అందరినీ చేయాలండి. మీరు నెక్స్ట్ లోకానికి. ఓకేనండి, బీ హ్యాపీ. ప్రార్థన చేయండి. చాలా సంతోషం. నమస్కారం గురువు గారండి, ప్రార్థన చేస్తానండి. అసతో మా సద్గమయ, తమతో మా జ్యోతిర్గమయ, మృత్యుర్మామృతంగమయ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. అందరికీ ఆత్మ నమస్కారం అండి. జై గురుదేవ్. అందరికీ ఆత్మ నమస్కారం.